ఈ సందర్భంగా విజయ్ని కుటుంబ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆశీర్లు కావాల్సిందిగా కోరుచున్నాం. విజయ్కి సన్మానానంతరం తను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాడు. చాలా షార్ప్గా నడుస్తుంది ప్రోగ్రాం, కొంచెం ఓర్పహించండి. మీ అందరికీ నేను చిన్న విన్నపం ఏంటంటే, మీరు చాలా దూరభారాల నుంచి వచ్చారు, అది కష్టమే. కానీ మేము కూడా గత 4 రోజుల నుండి ఈ ఏర్పాట్ల కోసం చాలా రిస్క్ తీసుకొని చేసుకుంటూ వచ్చాం. మేడం అయితే ఎంత రిస్క్ తీసుకున్నారంటే, బట్టకొట్లో కూర్చొని ప్రతి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టించుకొని ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరు ఎలాంటి బట్టలు కడుతున్నారో అలాంటి బట్టలు సెలెక్ట్ చేసి పేర్లు రాసుకుని లిస్ట్ అవుట్ చేశారు. మరి 3 రోజులుగా వంటల మేస్త్రుల దగ్గర నుండి అక్కడ 80 మంది పనిచేస్తున్నారు ఈరోజు వంట దగ్గర. చాలా రిస్క్ తీసుకున్నాం. అయినా ఈరోజు మీరు కూడా కొద్దిగా రిస్కే అయినప్పటికీ కూడా కొంచెం ఓర్పుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తా. రోజు ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ మనకి కొంచెం ఓర్పు ఇస్తారని ఆశిస్తా. ఓకే, ముందు మేడం గారిని మన ఆర్కెస్ట్రా వారి మేళతాళాల మధ్య ముందు కుటుంబ సత్కారాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాను.
అధ్యాపకులందరూ కూడా పూలక రేకులతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు. పూలు ఇప్పుడు మన వారి మరొకసారి అందరూ పైకి మీ మేళతాళాల మధ్య మీ క్లాస్ మధ్య పూలవర్షం మన ప్రగతి టీం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వారిని దేవతలారా దీవించండి అన్నట్టు అధ్యాపకులారా ఆశీర్వదించండి తెలియజేస్తున్నారు. ఇప్పుడు సన్మానానంతరం ఈ ఆనంద సమయంలో వేదికను అలంకరించిన పూర్ణ మాస్టర్ గారికి, అదేవిధంగా మేడం గారికి, మరి నాకు విద్యను అందించిన మా ఉపాధ్యాయులు ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరున నమస్కారములు. అదేవిధంగా నా స్టూడెంట్స్ మరియు ప్రెజెంట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అయినటువంటి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో నా లైఫ్ జర్నీ బిఫోర్ ప్రగతి, ఆఫ్టర్ ప్రగతి 2 పార్ట్స్గా నేను మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే. అప్ టు డిగ్రీ నేను గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియంలో చదివాను. సో 2006లో నా పీజీ కంప్లీట్ అయిన తర్వాత సో ఈ గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేక మా ఇంట్లో చాలామంది టీచర్స్ ఉన్నారు. వేరే ఏదైనా సంథింగ్ న్యూ ఏమైనా చేద్దామని హైదరాబాద్ వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ చేసింది ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంగ్లీష్ లేక కనీసం హోమ్ ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్ అడుగుతుండేవారు. సో ఫస్ట్ నేను సీరియస్గా తీసుకుని సాల్వ్ అవుట్ చేసిన ప్రాబ్లం ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ మీద నేను 1 ఇయర్ కష్టపడి రామకృష్ణ మఠ్ అనే ఒక కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో వెరీ ఫేమస్. అది సోషల్ సర్వీస్ చేస్తుంటుంది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకి తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పుతుంది. సో అక్కడ నేను ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత సో డిఫరెంట్ జాబ్స్ చేశాను హైదరాబాద్లో ఒక 6 ఇయర్స్. హోటల్లో, రెస్టారెంట్లో మేనేజర్గా, ఒక సేల్స్ మ్యాన్గా. సో అన్ని జాబ్స్ చేసిన తర్వాత మళ్ళీ నాకు బోర్ కొట్టింది. అక్కడ స్ట్రెస్ కానీ, టైమింగ్స్ కానీ. సో ఇది నాకు ఫిట్ కాదని మళ్ళీ నేను 2010లో సో టీచింగ్ is the best profession I can enjoy. I felt like that. Then I came back to teaching profession in 2010. సో 2010లో మళ్ళీ నేను యాజ్ ఏ సిబిఎస్ఈ మ్యాథ్ టీచర్గా కర్ణాటకలో గుల్బర్గ్లో చేశాను. ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చింది కదా, ఇంగ్లీష్ వచ్చిన తర్వాత నేను ఏ స్టేట్ కానీ వెళ్ళిపోవచ్చు, ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేసినా నేను సక్సెస్ అయిపోతుండేవాడిని. సో అందువల్ల కర్ణాటకలో నేను ఫస్ట్ 2010లో శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి నేను 2020 వరకు ఒక 4-5 డిఫరెంట్ స్టేట్స్లో 3-4 డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేశాను. ఇథియోపియాలో వర్క్ చేశాను, ఎరిట్రియాలో వర్క్ చేశాను, ఈవెన్ యూఎస్ఏలో వర్క్ చేశాను, అమెరికాలో యాజ్ ఎ మ్యాథ్ టీచర్. సో అట్లాంటాలో నేను వర్క్ చేసిన తర్వాత ఈ కోవిడ్ టైంలో నేను ఇండియాకి రావడం జరిగింది. సో అప్పటి వరకు నేను బీఈడీ చేయలేదు, ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ డిఎస్సి ఇష్టం లేక వదిలేశారు. అమెరికా వెళ్ళడానికి ముందు నేను 2017లో బీఈడీ కట్టి ఏదో నామమాత్రకి ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ తీసుకున్నాను. అప్పటి వరకు డిఎస్సి అది అటెంప్ట్ చేయలేదు. సో 2019 అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2020లో నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. మళ్ళీ వరల్డ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎవరికి సాలరీస్ వచ్చాయని చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనబడ్డారు మళ్ళీ నాకు. అప్పుడు
అన్ని లక్షల జీతం వ్యక్తి కూడా ఇంటికి వచ్చి సైలెన్స్ కూర్చుంటే నేను ఆలోచించాను. సో హూ ఈస్ ద బెస్ట్ అనేసరికి మళ్ళీ నాకు నా చూపు అంతా గవర్నమెంట్ జాబ్ మీద పడింది. పడేసరికి అప్పుడు మంచి స్వింగ్లో 1,00,000 పోస్టులు అంటే డిఎస్ అన్నారు 2020లో. సో మా పేరెంట్స్ అందరూ కూడా ఇంక తిరిగి గడికి చాలు వచ్చాయి ఇండియాలో సెటిల్ అవ్వనేసరికి నేను మా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేశాను. సో విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్, బికాస్ నాకు చాలా రోజులు అయిపోయింది చదువైన తర్వాత కోచింగ్ ఎగ్జామ్ రాయడం. నేను ఏ కాంపిటేటివ్ రాయలేదు లైఫ్లో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో నేనేం చేసిన మా ఫ్రెండ్స్ అవనంగడ్డ వెళ్ళిపో నీకు ప్రగతి చాలా బాగుంటుంది అన్నారు. అంటే ఒక్క నిమిషం అమెరికా నుంచి అవరంగడ్డలో బ్యాగ్ పెట్టాను. బ్యాగ్ పెట్టగానే ఫస్ట్ రోజు పూర్ణ సార్ స్పీచ్ అలా కార్నర్లో కూర్చున్నాను. నేను కూర్చోగానే వింటున్నాను. చాలా చెప్పారు, అంతలా లేచిపోయాను. లాస్ట్లో అన్నారు, నీకు జాబ్ రావాలంటే ప్రతిరోజు డైలీ టెస్ట్లో 1 కానీ 2 కానీ 3 కానీ ఉండాలన్నారు ర్యాంకు. సో అనుకున్నాను 1, 2, 3 ఉంటే జాబ్ వచ్చినట్టేనా అనుకున్నాను. కానీ క్లాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది 1, 2, 3 ర్యాంకులు రాలేదు. ఎక్కడో 60, 70 ఉండేవాళ్ళమే. ఆ సంవత్సరం అంతా 3 నెలలు ట్రై చేసినా ఫస్ట్ ర్యాంక్ రాలేదు. అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్, మళ్ళీ థర్డ్ వేవ్, ఇలా రకరకాల వేవ్స్ తోటి 2 years గడిపేశాం. రివిజన్ టెస్ట్ లాస్ట్ ఇంటి దగ్గర ఉండి పూర్ణ సార్ గైడెన్స్లో. సో తర్వాత 2022లో ఫస్ట్ టైం టెట్ పడింది. అప్పటివరకు కూడా నాకు టెట్ రాలేదు. సో ఫస్ట్ టెట్, సో పేపర్ 1లో 149, పేపర్ 2లో 137. అప్పుడు పూర్ణ సారు గుర్తింపు నా గుర్తింపు పూర్ణ సార్కి దొరికింది అనమాట. అంటే విజయ్ అనేది ఎక్కుతున్నాడు మన ఇన్స్టిట్యూట్లో చదువుతాడు ఓకే అని సార్తో మొదటిసారి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇంకా పూర్ణ సార్ గైడెన్స్లో ఎప్పుడు అవనగడ్డ వచ్చిన సార్ నేను కలడం సార్ ఏంటి పరిస్థితి సార్ డిఎస్సి ఉంటుంది లేదంటే ఉంటుంది చదువుతుండను అంటే అలాగా డిస్కషన్ జరుగుతుండేది. తర్వాత ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఒకటి స్టార్ట్ చేశారు 2022లో. ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో నేను కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకుని నేను ఏ బుక్స్ చదివాను కాదు, టెక్స్ట్ బుక్స్ మన ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్, ఆ ఫ్యాకల్టీ చెప్పిన క్లాస్ వినడం, నాకు వేరే ఏమీ తెలియదు. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్యాకల్టీ కూడా నాకు వన్ ఆఫ్ ది మోటివేషన్స్. వీళ్ళు 10 hours ఎలా చెప్తున్నారు లెసన్, నాకు క్వశ్చన్ వేసేది 2-3 periods చెప్తేనే టైర్డ్ అయిపోతున్నాం. వాళ్ళు కూడా ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇంత టైము, ఇంత ఆల్రెడీ సెటిల్డ్ అయిన ఫ్యాకల్టీ, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ల్యాక్స్లో సాలరీస్, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 10 hours అని మనం ఎందుకు కష్టపడకూడదని అక్కడి నుంచి ఇంకా కసిగా చదవడం స్టార్ట్ చేశాను. సో ఇంకా రివిజన్ టెస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉండేవాడు టాప్లో. సో అలా ఇంటెన్సివ్ బ్యాచ్లో కూడా సార్ ఒక లాస్ట్ రోజు ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ టైం క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. లాస్ట్ ఎగ్జామ్లో ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తానని. ఇంకా అప్పటి నుంచి ఇంకా కసిగా చదువుతూ, హెల్త్ బాగోకపోయినా రకరకాల ఇష్యూస్ నేను ఫేస్ చేశాను అవనగడ్డలో. అన్నీ అయిపోయినా చివరి రోజు ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకొని 10,000 రూపీస్ పట్టుకుపోయాను సార్ దగ్గర. అప్పుడు సార్ ఒక మాట అన్నారు, విజయ్ నువ్వు తీసుకుని అడ్వాన్సే, మళ్ళీ లక్షల్లో పట్టుపోదని అది ఏంటి అన్నారు. నేను అప్పుడు నమ్మలేదు, సార్ అడ్వాన్స్కి అన్నారేమని కొంచెం భయం వేసేది. సో తర్వాత మళ్ళీ 24 నోటిఫికేషన్, స్కూల్ అసిస్టెంట్. అప్పటి వరకు నేను ఎస్సిటి ప్రిపేర్ అయ్యాను. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను ఇన్ని రోజులు జర్నీ చేసింది ఎస్సిటి తోటి. నేను బీఈడ్ అభ్యర్థిని. 2022లో కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో బీఎడ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్జిటి. అంతే, మొత్తం ప్రిపరేషన్ 10 మార్కులు 149 అంతా వేస్ట్ అయిపోయాయి. ఇంకా నేను ఏం చేయలేక మళ్ళీ నెక్స్ట్ రోజే ఈ బుక్స్ అన్ని ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బుక్స్ తెప్పించుకుని చదవడం స్టార్ట్ చేశాను. సో తర్వాత రోజు నుంచే నేను స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో 2023లో సో పూర్ణ మాస్టర్ మళ్ళీ అలా సార్లు ప్రతి సార్ ఎక్కడ కనబడి వెళ్ళడం అడగడం, సార్ స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అని. అలా ఒక బ్యాచ్ చేశారు. సో అందులో స్కూల్ అసిస్టెంట్ కోచింగ్ తీసుకున్నాం. 2024కి సీరియస్గా ప్రిపేర్ అయ్యాం. 3 పోస్టులు విశాఖపట్నానికి. వస్తుందో రాదో డౌట్, భయం, చదువుతున్నాం భయం. మెల్లిగా ఎగ్జామ్ ప్రతిరోజు టెన్షన్, మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది ఎగ్జామ్. 2024లో ఏం చేయాలో తెలియదు. సార్కి ఫోన్ చేశాను, సార్ నేను ఇంకా క్విట్ అయిపోతున్నాను సార్ ఈ ఫీల్డ్ నుంచి, మళ్ళీ నేను ఎక్కడ ఫారెన్ వెళ్ళిపోతానంటే, లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళదు, పామర్ వచ్చి నాతో వర్క్ చేయి, పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేయి, సబ్జెక్ట్ టచ్లో ఉంటావు అంతే అన్నారు. ఇమీడియట్గా 2 daysలో బ్యాగ్ వేసుకుని పామర్లో వెళ్ళిపోయాను. వచ్చి సార్తో పనిచేసేటువంటి అనుభవం, ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్, డెడికేషన్, ప్లస్ ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చదువుకుంటుండు అని. ఇక్కడ ఉన్న చాలా మంది డిగ్రీ ఇంటర్ స్టూడెంట్స్ వీళ్ళకి ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం, మార్క్స్ కరెక్షన్ స్టడీ వస్తూనే నా లైఫ్ అంతా 6 months వరకు అలా గడిచిపోయింది. సో సబ్జెక్ట్తో బాగా టచ్లో ఉండేవాడిని.
సో ఇక మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడం, మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అవనగడ్లో మళ్ళీ సీరియస్ ప్రిపరేషను, కంటిన్యూస్గా రివిజన్ టెస్ట్. ఏమీ లేదు, ప్రగతి టెస్ట్లే పట్టుకున్నా నేను. టెస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ రావాలి, సార్ చేతి నుంచి ప్రైజ్ తీసుకోవాలి, అంతే టార్గెట్. ఏమీ లేదు ఇంకా మైండ్లో. సో అలా కష్టపడి చదివితే ప్రతిరోజు ఫస్ట్ వచ్చేది కాదు. స్టేట్ ఫస్ట్ అంటే వచ్చింది, కానీ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా కష్టం, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సెకండ్, థర్డ్ వచ్చింది కానీ ఫస్ట్ వచ్చేది కాదు. సో అలా చదువుతూ నోటిఫికేషన్ రావడం, ప్రగతితో ఉన్న సంబంధాన్ని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఉదాహరణలు ఉంటాయి, మనం ఇక్కడ చెప్పలేం. అదొక స్ట్రాంగ్ బాండేజ్ అనేటువంటిది ఏర్పడింది అనమాట. సో ఈ డిఎస్సి రావడం, ఈ డిఎస్సిలో నేను 3 months సీరియస్ ప్రిపరేషన్. సార్ 3 రౌండ్లు ఎగ్జామ్స్ పెట్టారు, 3 rounds కంప్లీట్ చేశాను. సార్ ఇచ్చిన పోర్షన్ అందరూ ఒకసారి చదివితే నేను 2 సార్లు యూజ్ చేసుకోండి ఆ పోర్షన్ని. సో అందువల్ల నేను చాలా క్విక్గా, ఫాస్ట్గా, అదొకటి మ్యాథ్స్ సబ్జెక్ట్లో స్పీడ్ ఉండాలి, స్పీడ్ అండ్ యాక్యురసీ. స్పీడ్ ఎక్కువైపోతే ప్రాబ్లమ్స్ తప్పైపోతాయి, స్లోగా చేస్తే క్వశ్చన్స్ మిగిలిపోతాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోవడం వల్ల రిజల్ట్ వచ్చాయి. నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో 94.67 వచ్చాయి. నాకు 8 బిట్లు పోయాయి, 160 బిట్లకి నాకు 8 బిట్లు పోయాయి. అందులో 2 తెలియకపోయాయి, 4 అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయాయి. సో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఈ 3 సబ్జెక్టులో కూడా నేను స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా నాకు టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రగతి మేనేజ్మెంట్ పూర్ణ సార్ గారికి, మరియు నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ 3 స్టేట్ ఫస్ట్ని అంకితం చేసుకుంటూ, సో జీవితంలో మంచి ఉపాధ్యాయునిగా ఉంటూ మంచి పిల్లలను తయారు చేసి మరింత విద్యాభివృద్ధి చేసే విధంగా స్కూల్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఏజ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, ఏజ్ అనేది మ్యాటర్ కాదు, ఏమీ కాదు. నీకు చాయిస్ ఉండకూడదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొడితే అదే టార్గెట్గా చదివితే ఏదైనా విజయం సాధ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ చాలా షార్ట్ టైంలో చెప్పొచ్చాడు. కంగ్రాచులేషన్స్. ఆయన ర్యాంక్ కొట్టడానికి కావాల్సినటువంటి సామర్థ్యం మాటల తీరులోనే మనకు అర్థమవుతుంది. తక్కువ మాట్లాడి ఎక్కువ సారాంశాన్ని ఇచ్చాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని బైబిల్ సూత్రం చెబుతారు. తను ఎప్పుడు తగ్గించుకుని మాట్లాడతాడు, కానీ తను హెచ్చించుకోడు. ఏమీ లేనాకు ఎగిరిగిరి పడుతుందంట, అన్నీ ఉన్నాకు అణిగి మనకి ఉంటుందంట, నిండుకుండా తొలగదంట. పిల్లలు నేర్చుకోవాల్సిన సత్యాలు ఇవి. క్లాస్లో పొరపాటున క్లాస్ ఫస్ట్ వస్తే తట్టుకోలేక చంద్రబందరు అయిపోతుంటారు. అలాంటిది మరి ఇంత నిబ్బరంగా ఉండటమే తన విజయానికి కారణం నేను అనుకుంటూ 1-2 ప్రశ్నలు అడుగుతాను. విజయ్, అత్యంత బాధాకరంగా, భయంగా, అసలు నా జీవితం ఏమవుద్దో ఏంటి అనే ప్రశ్న వచ్చిన రోజు, సంఘటన? 2024 ఎలక్షన్ టైంలో డిఎస్సి పోస్ట్ పోన్ అవడం సార్. అది బాధాకరమైన టైం. అత్యంత ఆనందకరమైన టైం జీవితంలో ఒక క్షణం అంటూ ఉంటే అది ఏదై ఉంటుంది? రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత 1 by 1 నేను మెరిట్ లిస్ట్ చెక్ చేస్తుంటే ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ నా పేరు వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దీనికి పెట్టాలి కదా క్లాస్. అంటే ఆ 2 పాయింట్లు, అది భయం, ఇది ఆనందం. ఈ రెండింటినీ యావరేజ్ చేయగలను లైఫ్లో సక్సెస్ అయిపోతారు. ఇలాంటిది ఏదన్నా థ్రిల్ వచ్చినప్పుడు హాయిగా స్టేబుల్గా ఉండగలగాలి. అలాంటి భయం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలగాలి. దీన్నే మన భగవద్గీత సారాంశం మొత్తం కలిపి ఒక్క మాటలో చెప్పేశారు. కష్టాలకు పొంగనివాడు, సుఖాలకు పొంగనివాడు స్థితప్రజ్ఞుడు అనబడదు. దాని తర్వాత ఒక వాక్యం ఉంది, చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఏంటది? స్థితప్రజ్ఞునికి ఈ లోకములో అసాధ్యమేదియును లేదు అని చెప్పేసి. అంటే బాగా నేర్చుకోవాల్సిందంటే ఎన్ని కష్టాలు వచ్చినా స్టేబుల్గా ఉంటాం, ఎన్ని ఆనందాలు వచ్చినా స్టేబుల్గా ఉంటాం. అలా ఉన్నవాడికి లోకం అంతా క్లియర్గా కనపడుతుంది. మా ఫోటోగ్రాఫర్ గారు అడిగితే ఒక క్వశ్చన్ అడిగితే ఇవ్వతారు ఆన్సర్. మీరు కూడా ఫోటోగ్రఫీ అనుకుంటాను, బహుశా విజయ్ కూడా సహకారం చేస్తుంటాడు. ఫోటోగ్రఫీలో ఒక సూత్రం చెబుతారు, కెమెరాలో ఫోటో నీట్గా రావాలంటే ఫస్ట్ కండిషన్ అంటే కెమెరా కదలకుండా పెట్టి ఫోటో తీస్తాం, అంతే కదండి. కెమెరా తీసేటప్పుడు ఏలు పెట్టి నొక్కినప్పుడు కెమెరా కదలకూడదు, లేదంటే బ్లర్ వచ్చింది, అండర్ వచ్చింది అని మా సోదరుడు గురవయ్య గారు ఎప్పుడు నాతో వచ్చినప్పుడు అంటూ ఉండేవాడు. ఏంటి అంటే కెమెరా వణిగితే
బొమ్మ పాడైపోదు. అట్లాగే మనసు అదిరితే, మనసు బెదిరితే టోటల్ క్లారిటీ పాడైపోదు లైఫ్లో. సో అది మనమందరం విజయ్ దగ్గర నేర్చుకుందాం. తర్వాత కొంచెం ఈ మధ్య ఒక దురదృష్ట వాతావరణం ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్లో మరింత దారుణంగా ఈ ర్యాంక్స్ ఇవ్వటం అసలు ఎవరు పట్టించుకోని రోజుల్లో 28 ఏళ్ల నుంచి ఇస్తున్నా నేను. ఫస్ట్ 10,000తో స్టార్ట్ చేశాను శ్రీహరి, ముస్నూరి శ్రీహరితో. ఆ తర్వాత 50,000 చేసేందుకు ప్రాణవప్పుగా. ఆ తర్వాత 1,00,000 చేశారు. ఈ లోపల ఏపీ తెలంగాణ విడిపోయినప్పుడు కూడా మళ్ళీ 2 లక్షలు చేశారు. అంటే ఈ వయసులో ఒక ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు అది పెద్ద అమౌంట్. అంటే అది ఒక వండర్ అవ్వాలి పిల్లలందరూ కూడా, అది చూసి ఒకసారి థ్రిల్ అవ్వాలి అని ఆ డబ్బు ఖర్చు పెట్టారు. ఎవరో నన్ను అన్నారు, ఇలా డబ్బులు క్యాష్ ఫైల్ ఇచ్చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాక ఎవరు వస్తారు అని చెప్పేసి. అంటే ఖర్చు పెట్టే చోట ఖర్చు పెడితే తప్పు అనుకుంటారు కొంతమంది. పూర్ణమాసాన్ని కటికి పిచ్చినారోడు అంటారు కొంతమంది. ఎందుకంటే ఆయన చెప్పులు చూసినా, ఆయన బట్టలు చూసినా అందరికీ ఈ ఇష్ట బతుకుతాడు ఏంటని. మళ్ళీ కొంతమంది దుబారాగాడు అంటారు కొంతమంది. ఏంటంటే ఇట్లా 2 లక్షలు క్యాష్ వైజ్ ఇస్తాడేంటి అని చెప్పేసి. ఎస్, ఐ నో వెల్ వేర్ వాట్ ఐ హ్యావ్ టు డూ అనే విషయం. అది ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతాం. దాన్ని అంటారు కదా, తగ్గాల్సిన చోట తగ్గాలి, నెగ్గాల్సిన చోట నెగ్గాలి అని చెప్పేసి. అది తూచే తప్పకుండా పాటిస్తాం. ఎడ్యుకేషన్ ఎంకరేజ్మెంట్కి అవసరం అవుతుంటే ఎన్ని లక్షలైనా సరే రెడీ. పర్సనల్ లైఫ్కి, అనవసర విషయాలకి 5 పైసలు ఖర్చు పెట్టాలంటే కూడా చాలా బాధే. ఇది మంచిదైతే ఆశీర్వదించండి, చెడ్డదైతే చీయని వదిలేసి. మీరు కూడా ఇది ఆదర్శమైతే ఉపయోగించండమ్మా. పిల్లల చదువు విషయంలో ఎంత దూరమైనా వెళ్ళండి, ఎంతైనా ఖర్చు పెట్టండి, తల తాకట్టు పెట్టండి. నిన్నే మా అమ్మాయికి బ్యాంకులో పోస్ట్ వచ్చినప్పుడు ఆ నాన్న చెప్పాడు వేదిక మీద, రేకులు ఇంట్లో బతికాను, మా అన్నదమ్ములందరూ 3 స్టేర్ బిల్డింగ్లు కట్టుకుంటే, కానీ పిల్లల మీద ఖర్చు పెట్టాను. ఈ రోజు నా పిల్ల బ్యాంక్ ఆఫీసర్ అయింది, మేనేజర్ అయింది అంటే అప్పుడు చెప్పా, చూసుకో 2 ఏళ్లలో నీ కూతురు 4 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి ఇల్లు కడద్ది, గృహప్రవేశానికి నేను వస్తాను అని చెప్పేసి. ఎందుకంటే బ్యాంకు పావలా వద్ది ఇల్లు కట్టుకోమని ఎంటబడిస్తుంది. బ్యాంకు మేనేజర్ పోస్ట్ వచ్చిన పిల్ల ఇంకో బ్యాంకు మేనేజర్ని చేసుకుని సహజంగా మా ప్రజ్ఞ అసైన్ చేసుకున్నట్టుగానే, అంతే కదా. కాబట్టి 2 బ్యాంకు మేనేజర్లు ఇంట్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం నేనేమన్నా పెద్ద జ్యోతిష్యం చెప్పాలి అదని చెప్పండి. కానీ అందరూ ఊహించరు ఆ విషయాన్ని. సో అలాంటి స్థితి అనమాట. ఇలాంటి ఈ కర్మకాండ ఏమైందంటే ఈ మధ్య ప్రతి ఇంటికి ఫోన్లు చేసి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, నీ ర్యాంక్ నాకు ఇస్తావా, నీ హాల్ టికెట్ నెంబర్ నాకు పెడతావా, నీ ఫోటో ఇస్తే నేను వేసుకుని బతుకుతాను. నేనేమంటానంటే ఒక్కసారి ఆలోచించండి ర్యాంకర్స్ లాగా. నువ్వు చదువుకున్న సంస్థ గురించి ఫెయిర్గా మాట్లాడితే 10 మంది అక్కడ చేస్తే తప్పులేదు. కానీ ఎవడు డబ్బులు ఇస్తాడనో, మెచ్చుకుంటాడనో, సన్మానం చేస్తాడనో, తాను చేయనటువంటి చోట ర్యాంక్ ఇస్తే ఎంత లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతారని దాంతో అవతల డబ్బులు వస్తాయి, కానీ పిల్లల జీవితాలు పాడవుతాయి. ఇక్కడ నేను రాచరికంతో చెబుతుంది, గర్వంగా చెబుతుంది ఏంటంటే మా విజయ్ కసికందని విశ్వాసంతో ఎంతమంది ఫోన్లు చేసినా నాతో చెప్పను కూడా చెప్పలేదు. ఆ విషయం ఎవరో చెబితే విన్నా నేను. సత్యానంద రెడ్డి మాస్టర్కి ఆ విషయం అంది చెబితే నాకు అర్థమైంది. అప్పుడు ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరూ ఏగలు ముసిరినట్టు ముసిరి, నీకు ఎంత కావాలో చెప్పు, డబ్బులు ఏం కావాలో చెప్పు, సన్మానాలు ఏం కావాలో చెప్పు అని వెంటబడితే చిరునవ్వుతో తిరస్కరించాడని తెలిసింది. ఈరోజే ఈ విషయాన్ని మాట్లాడుతాను. ఆ సంఘటన గురించి ఒక ముక్క చెప్పగలవా? నిజమేనా? చాలా ఇన్స్టిట్యూషన్స్ ఫోన్ చేసి, అంటే మా దగ్గర చదివని చెప్పు, జస్ట్ ఒక ఫోటో కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ పంపిస్తే మిగతాది మేము చూసుకుంటాం, మీకు ఏ కావాలో మేము అరేంజ్ చేస్తాం అది. అంటే లేదంటే నేను ప్రగతి స్టూడెంట్ అండి, ఫస్ట్ నుంచి నేను ఓనమాల్ నేర్చుకుంది డిఎస్సిలో, ప్రగతిలో ఉంచండి, నా విజయం అంతా ప్రగతికి అంకితం అని చెప్పి, సో మళ్ళీ నాకు ఫోన్ చేయమని చెప్పాను. అంటే అక్కడ నేను బాధపడేది ఏంటంటే ఆ ర్యాంక్ కనుక ఎవరికైనా ఇస్తే సమర్థత లేనటువంటి వాళ్ళు డబ్బులు పెట్టి ర్యాంక్ వేసుకుంటే అందరూ మోసపోయి అక్కడ చేరి ఆ పాపం అంతా ఆ కుటుంబానికి చెందదా అని అడుగుతున్నాను. ఇవాళ పుణ్యం చేశాడు కాబట్టి విజయ్కి భవిష్యత్తులో ఏ బాధ ఉండదని చెప్పి నేను అనుకున్నాను. నా మూలంగా నా ర్యాంక్ మిస్ చేయకుండా చేశాడని కాదు, ఇలాంటి వాటిని ఇప్పుడు లెక్క చేయరు. ర్యాంకు కోసం జీవితంలో ఏదీ చేయలేదు, నాకు వద్దని కొద్దీ వచ్చాయి అంతే. ఎవరికి ప్రత్యేకంగా ఏమీ చేయలేదు నేను. సో ఈ విషయంలో ఇంత నిజాయితీగా నిలబడినందుకు విజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తన భావి భవిష్యత్తు చక్కటి నడక నడవాలని కోరుకుంటూ, ఎప్పుడన్నా కొంచెం డిఎస్సీపీలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి పిలుస్తాను,
వచ్చి పర్సనల్గా ఇది వేదిక మీద మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా పర్సనల్గా క్లాస్లో కూర్చొని ఈ ప్రిపరేషన్ టూల్స్ ఎన్నో అనుభవాలు పొందేడతాను. ఎన్ని దేశాలు తిరిగి వచ్చాడు చూసారా, మరి కనపడుతున్నాడు కానీ మనిషి ఎన్ని అనుభవాలు కొట్టాడు చూడండి. సో తర్వాత మరి ఇంకొకసారి మాట్లాడుకుందాం విజయ్. వీళ్ళందరికీ ఒకే ఒక్క వాక్యం చెప్పాలంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఆర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఒకే వాక్యం చెప్పాలి. నాకు కాంప్లెక్స్ సెంటెన్స్ వద్దు, కాంపౌండ్ సెంటెన్స్ వద్దు, ఓన్లీ సింపుల్ సెంటెన్సే కావాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో ద ప్రగతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దానికి ఒక యాడ్వర్బ్ కొడతావా? బ్లైండ్లీనా, జనరల్లీనా ఫాలో అవ్వాల్సింది? సో వితౌట్ కన్ఫ్యూజింగ్, డైరెక్ట్లీ ఫాలో బ్లైండ్లీ వితౌట్ కన్ఫ్యూజింగ్. ఒకే వర్డ్ అంటే ఇదేమో ఈ మాట ఎందుకు అన్నాను కదమ్మా, నాకు చెప్పింది అమ్మాయి మీతో మాట్లాడినప్పుడు పొద్దున స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా భయంతో చచ్చిపోతూనే బతుకుతాడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వచ్చిన తర్వాత చాలా కవర్లు చెబుతాడు కదా. ఇది అందరికీ ఆయన కూడా ఎంత భయపడిపోయాడు. నేను ఒక్కోసారి పట్టుకోలేకపోయాను భయం, చాలా భయపడ్డాను ఆయన చూసి. ఇంత భయపడతారు ఇది అంటే అందరికీ సహజం. కానీ ఎవరైతే భయం లేకోకుండా చదువుతారో వాళ్ళకి గోల్డ్తో సమానం ఈ ర్యాంకులని కూడా. నీకు భయం లేకుండా ఉన్నావేమో టెస్ట్ చేసుకో, నిబ్బరంగా ఉన్నామేమో టెస్ట్ చేసుకో, ప్రయత్నం ప్రారంభించు. ఓకే, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విజయ్ పేరెంట్స్కి ఇచ్చినటువంటి అనుభూతిని మీ పేరెంట్స్ కూడా ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ విజయ్ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేద్దాం. వారి తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈరోజు ఇంత ఘనకార్యంలో పాల్గొని ఉంటారు. విజయ్ వేదిక మీద అలా రథం మీద వస్తుంటే నేనే ఉప్పింగిపోయి ఇంక వాళ్ళ నాన్నగారు ఎంత ఉప్పింగిపోయి ఉంటారు చూడండి. సో మరి మాట్లాడడం అలవాటు ఉందో లేదో కానీ ఒక్క నిమిషంలో పిల్లల్ని ఆశీర్వదించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. మీరు అలాగే వేసుకుని మాట్లాడాలి సార్. మా పిల్లలందరూ మిమ్మల్ని కూర్చొని మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. అందరూ కూడా ఇక్కడ పనిచేసే చదివే కుర్రవాళ్ళు కూడా నాది సంస్థ అన్నట్టు పనిచేస్తున్నారు. మంచినీళ్ళు కూడా పోసి ఇవ్వరండి, దగ్గరికి వస్తారు, బాటిల్ ఇచ్చిన తాగుతామంటే తాగను, అంత ఫ్రీగా చేస్తున్నారండి. వీళ్ళకి మరి సార్ ఇచ్చిన అనుభవం అది చెప్పింది వీళ్ళ దగ్గర మిలిగింది అని నేను అనుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే ఇక్కడ విద్యార్థులు కూడా బాగా చదువుకొని ముందుకు వచ్చి తల్లిదండ్రుల్ని తర్వాత సంస్థకు కూడా పేరు తెస్తారని నేను అనుభవపూర్వకంగా అంటే మా విజయ్ ద్వారా అనుకుంటున్నాను. అందరూ కూడా చదువుతారు, కానీ చదవగలనా లేదని అనుమానం వద్దు. భయం లేకుండా ఎంతవరకు చదవగలమనేది చదవండి. అదే సార్, ఎంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం మా పిల్లలకి ఎప్పుడు ఉండాలని. వాళ్ళ అమ్మగారు మరీ ఎప్పుడు మాట్లాడే అలవాటు ఉండదు కానీ ఉన్నది కానీ అయినా మీ చదవగల నోటితో అందరి పిల్లలు బాగుండాలని కోరుకుంటే ఏదైనా 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. సభకు నమస్కారం. వేదిక ఆరంభించిన పెద్దలకు, ప్రగతి అధినేత పూర్ణసాయి గారికి నమస్కారములు, పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ ఆనందాన్ని చెప్పడానికి నాకైతే మాటలేమీ రావట్లేదు. కానీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోండి, ఇలాంటి సన్మానాలు అందుకోండి, మీ తల్లిదండ్రులకు కూడా అందించి ఆనందాన్ని ఇవ్వండి. కానీ ముఖ్యంగా చక్కగా చదువుకోవాలి. మీరందరూ భయంతో కాదు, అయిష్టంగా కాదు, ఇష్టంగా చదువుకోండి, చక్కగా చదువుకోండి. ఎంత మంచి స్పీకర్ చూసారా? ఎక్కడన్నా పొలిపోయిందా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఊరికి ఎందుకు వస్తాయి ర్యాంకులు? ఓకే. హలో, నా ఫస్ట్ టీచర్ మా తాతగారు అండి. తర్వాత మా మదర్ దగ్గర నేను కూర్చుని ఆమె కొట్టన్ని నేర్పించడం చిన్న కసాగులు కసాబు అంతా నేను మా మదర్. ఓహో, ఏం చదువుకున్నారండి? బీకామ్. అందుకే ఎవరిని తక్కువగా అంచనేయకూడదు అని చెప్పంటారు, అవునా? ఎంత వండర్ ఇది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ చదివాను, సిఈసి కామర్స్ ఫస్ట్ క్లాస్లో పాస్.
అందుకే అంటా నేను ఏదైనా ర్యాంక్ కొడితే మన మనవరాళ్ళ వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి చూడండి ఎంత బాగా చెప్తున్నారు మరి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. బావగారు కదా, చెల్లెలు బావగారు. ఓకే, ఒక్క 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ మేము ఇలా ఈ పొజిషన్లో ఉండడం అంతటికీ కారణం విజయ్ అండి. విజయ్ ఇక్కడ ఉండడానికి కారణం ప్రగతి ఇన్స్టిట్యూట్. అసలు ఇక్కడికి రావడంతోనే మాకు అర్థమైంది అందరూ డిసిప్లిన్ కానీ ఏదైనా సరే ఇక్కడ చూసి పిల్లలందరినీ చూసి అర్థమైంది. చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ డిసిప్లిన్ కానీ అంతా కూడా ఈ ప్రగతి ఇన్స్టిట్యూట్లో చాలా బాగా ఉన్నది. సో తన విజయానికి కారణమైన ప్రగతి ఇన్స్టిట్యూట్ పూర్ణ సార్కి ఎప్పుడు కూడా చాలా వింటూ ఉంటాను సార్. అందరూ మీ పేరు ఎక్కువగా పూర్ణ సార్. నేను రైల్వేలో చేస్తాను సార్. సో అది థ్యాంక్ యూ అండి అందరికీ. సిస్టర్ కూడా శుభాకాంక్షలు చేస్తారు. మా అన్నయ్యలాగా మీరు కూడా బాగుండాలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అసలు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అన్నయ్య చాలా కష్టపడి చదివేవాడు. అలాంటి కష్టంతో కాకుండా ఇష్టంగా చదివాడు. నేను ఎలాగన్నా కొట్టాలి, జాబ్ కొట్టాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి అని. ఫైనల్గా పూర్ణ సార్ చాలా ఎంకరేజ్ చేశారు. ఇక్కడ సరౌండింగ్స్లో ఎన్విరాన్మెంట్ అంతా, వాళ్ళ సార్స్ ఒక ఎంకరేజ్మెంట్ అన్నీ కూడా అన్నయ్య చాలా హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అంతే, ఫస్ట్ స్పీచ్ ఇన్ లైఫ్. ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. మరి ఈ సన్మానానికి ఇక్కడ వరకు ఇచ్చేసినందుకు పేరెంట్స్కి, బంధువులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా కాకితో కౌరవిస్తే మేము వాలుకుంటూ వస్తామని మీ ముందుగానే మీకు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేద్దాం. నెక్స్ట్ తదుపరి కార్యక్రమానికి అన్ని వేదిక మీద ఉన్నారు. అప్పయ్య మాస్టర్ శిష్యురాలు అప్పయ్య మాస్టర్ని కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. బయాలజీ ఫస్ట్ ర్యాంక్ అనిత కుటుంబ సభ్యుల్ని పూర్ణ మాస్టారు దంపతులు తిలకం దిద్ది చందనం అర్పించి విజేత కుటుంబ సభ్యులకి పూర్ణ మాస్టర్ దంపతులు విజేతకి నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. వారి యొక్క తండ్రి గారికి నూతన వస్త్రాలతో పూర్ణమాసాలు సత్కరిస్తున్నారు. వాళ్ళ అమ్మగారికి ఉమానారాయణ గారు నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యుడికి వారి ప్రజలకు వారికి నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాల చేత సత్కరించబడుతున్నారు.
నుంచి ఒకటి డిఎస్సీలో స్టేట్ ర్యాంక్ సాధించింది. డిఎస్సీ ఎస్ఏ బయాలజీ స్టేట్ ఫస్ట్, డిజిటి సైన్స్ స్టేట్ ఫస్ట్, డిజిటి బయాలజీ విజేతల కోసం మేడం గారు సత్కరించారు. ప్రగతి శ్రేయభిలాషి శ్రీ రాజులపాటి ప్రసాద్ గారు విజేత యొక్క తండ్రిని సెలవుతో సత్కరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రసాద్ గారు సెలవుతో సత్కరిస్తున్నారు. మరో కుటుంబ సభ్యులు విజేత యొక్క జీవిత భాగస్వామి ప్రసాద్ గారు సేవలతో సత్కరిస్తున్నారు. మరొక కుటుంబ సభ్యులు కూడా సేవలతో సత్కరిస్తున్నారు. ఒక్క విజేత యొక్క విజయం ఎంతమంది ఆనందానికి, ఇంతమంది సత్కారానికి చెప్తున్నది. వీరందరినీ సత్కరించుకోవడం ప్రగతి అదృష్టంగా భావిస్తున్నారు. విజేతని పూలమాలను చేసి సత్కరించారు మేడం గారు. వారి పుట్టినరోజుని మన విశిష్ట శ్రేయోభిలాషి పూలమాలను చేసి సత్కరించారు. విశిష్ట శ్రేయోభిలాషి మన కుటుంబ సభ్యులు పూలమాలను సత్కరించారు. వాళ్ళ అమ్మగారిని మేడం గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. జీవిత భాగస్వామిని పూలమాలతో సత్కరిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరిని పూలమాలతో సత్కరిస్తూ ప్రగతి యొక్క ఆశయాన్ని ఆచరించి ఆనందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని మేడం గారు పూలమాలతో పుష్పగుచ్చంతో విజేతని అప్పటి మన విశిష్ట శ్రేయోభిలాషి రాష్ట్ర మిత్రులు జాబితాను బహుమతించడం ద్వారా విజేత యొక్క జీవితంలో మరపురాని ఘట్టాలు దేహోవనిత గారు జీవితంలో ఉద్యోగ జీవితంలో మరిన్ని విజయాలు సాధించి ఇంతకంటే ఘనమైన సత్కారాలు అందుకోవాలని కొన్ని వేల మంది పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడంలో జీవితం అందించాలని ఆకాంక్షిస్తున్నాం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మా పూర్ణ మాస్టర్కి, ఉమా మేడంకి, మాకు ఇక్కడ పాఠాలు నేర్పిన గురువులందరికీ కూడా పాదాభివందనం అండి. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో, పిల్లలు అంటే స్కూల్లో పిలిచి అలవాటు అయిపోయింది. ఎవరైతే నా సోదరిమణులు, నా తోటి మన డిఎస్సిలో సెలెక్ట్ అయిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రిమైనింగ్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. నా జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ముందు నుంచి కూడా నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత మనం కేవలం ఇంటికే పరిమితమా, లేకపోతే అమ్మ నాన్నలు ఇంత కష్టపడి చదివించిన తర్వాత ఈ పెళ్లి చేసుకొని అలా ఒక ఫ్యామిలీకే మన నాలెడ్జ్ని షేర్ చేయడమో, లేకపోతే మన ఫ్యామిలీనే చూసుకోవడం, దీనికే కాదు కదా. అది జనరల్గా రెగ్యులర్గా జరగాల్సిన పనే ఎప్పుడైనా అవుతుంది. కానీ మనం ఎడ్యుకేషన్ టైంలో ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ సొసైటీకి ఎంత ఇచ్చి తద్వారా సొసైటీని కూడా ఏ విధంగా మనం మార్చాలనుకుంటున్నామో, ఏ మార్పు తీసుకురావాలనుకుంటున్నామో అది నేను ముందు నుంచి అనుకునేదాన్ని అనమాట. ఏమైనా కొన్ని నచ్చిన విషయాలు ఉంటే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత సరే ఇలా ఉండకూడదు, నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి ఏ అవ్వాలో తెలియదు అప్పుడు, కానీ బాగా చదువుకొని ఏదో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి నాకు తోచినంత దాంట్లో మార్చాలి అన్న ఒకే ఒక్క సంకల్పం నాలో ఉండేదండి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఎప్పుడు నేను డిగ్రీ నాది 2018లో కంప్లీట్ అయింది. డిగ్రీ స్టేజ్లో ఉన్నప్పుడు
నాకు టీచింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్తున్నాను. డిగ్రీలో చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే నేను వాళ్ళకి సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా కొంచెం కొంచెంగా క్లాసులా చెప్పేదాన్ని అనమాట. దాంతో టీచింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగి టీచింగ్ ఫీల్డ్లోకి వద్దామని అనుకున్నాను. డిగ్రీ 2018లో పూర్తయింది. వెంటనే పీజీ ఆసెట్ రాశానండి. దాంట్లో స్టేట్ 10th ర్యాంక్ వచ్చింది. ఫ్రీ సీట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫ్రీ సీట్ వచ్చిందనమాట ఎంఎస్సి చదవడానికి. సో ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈలోగా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందండి. మా అమ్మ నాన్న ఇంకా పెళ్లి చేద్దాం అనుకున్నారు. మా వారు 2019లో నాకు మ్యారేజ్ అయింది. మా వారు ఇక్కడే ఉన్నారు. అతని పేరు గేదెల స్వామినాయుడు. అతను ఇండియన్ రైల్వేస్లో ట్రాక్ మ్యాన్గా వర్క్ చేస్తున్నారు. పెళ్లి చూపులకు వచ్చిన రోజు ఫస్ట్ మేము మాట్లాడుకున్నది ఏమిటి అంటే, నువ్వు బాగా చదువుతున్నావు కదా, నీకు పెళ్ళి ఇష్టమేనా, లేదు ఇంకా చదువు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా, ఆపేద్దామా, అది నీ ఇష్టం, నేనే ఆబ్జెక్షన్ పెట్టను అన్నారు. అప్పుడు నేను చెప్పింది, లేదు నేను ఏ జేఎల్ కానీ డిఎల్ కానీ అవ్వాలనుకుంటున్నాను. ఇంతవరకు కష్టపడి అమ్మ నాన్న చదివించారో ఆ కష్టాన్ని వృధా అయితే చేయకూడదు అనుకుంటున్నాను అంటే, అతనికి యాక్చువల్గా ఇలా వర్కింగ్ ఉమెన్ అంటే ఇష్టం ఉండదండి. ఇంట్లో ఉండి చక్కగా ఇంటికి వచ్చేసరికి ఇల్లు చక్కదిద్దుకొని పిల్లలకి కొంచెం మంచిగా చదువు నేర్పుకొని అలాంటి హౌస్ వైఫ్ కావాలనుకున్నారు. కానీ ఏదైతే నేను ఆ రోజు ఆ కోరిక నేను అడిగానో, నేను జేఎల్ డిఎల్ అవ్వాలనుకుంటున్నాను అని, ఆ మాట కట్టుబడి 2019లో మా పెళ్ళైన కాడ నుంచి 2025 వరకు ఏనాడు కూడా నేను చదువుతాను అంటే వద్దు నీ వల్ల కాదు అని ఏ రోజు అనలేదు. అనకుండా నేను బీఈడీ చేస్తాను, పీజీ కంప్లీట్ చేస్తానంటే పీజీ కంప్లీట్ చేశాను. అది కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నానండి. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ తీసుకున్నాను. 2020 సంవత్సరంలో పీజీ కంప్లీట్ అయింది. తర్వాత కన్సీవ్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెన్సీ టైంలో బీఈడీ కూడా నేను ఎడ్సెట్ రాసి కాలేజ్లో జాయిన్ అయ్యి ఈవెన్ ఇంకా 10 daysలో డెలివరీ అవుతాగా కూడా ఎగ్జామ్స్కి వెళ్ళి రాస్తూ పాటలు పడుతూ ఏదో ఉండేదాన్ని. కానీ చుట్టుపక్కల వాళ్ళు అనేవారు, ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, పెళ్ళయింది కదా ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఏంటి నీ బాధ ఏంటి, మీకేమీ లేదా, లేకపోతే మీ చూసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఇబ్బందా, నువ్వు జాబ్ చేస్తేనే నీ ఇల్లు నడుస్తుందా, ఇలాంటి చాలా మాటలు అన్నారు. చాలా మాటలు వినేసి వదిలేసాను కూడా. అప్పుడు నేను ఎవరికి ఏ సమాధానం చెప్పలేదండి. ఇప్పుడు కూడా ఎవరికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరికీ తెలిసింది. మేము చెప్పుకోకుండానే ఏవైతే వైజాగ్ జిల్లా ఉందో, లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసింది ఈ సక్సెస్. ఈరోజు ఇంకా ప్రగతి చేసిన ఈ సన్మానం ద్వారా ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. చాలా మంది ఆడపిల్లలు కూడా మారుతారని అనుకుంటున్నాను. అంటే ఎవరో ఏదో డిస్కరేజ్ చేస్తే మనం ఆగిపోవడం అది కాదండి. మనం మనసులో గట్టిగా ఒకసారి సంకల్పించుకుంటే దాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది సూటుపోట్లు మాటలు అన్నా అవి తట్టుకొని నిలబడగలగాలి అన్న కసి మనలో ఉంటే ఎవరు దేన్ని ఆపలేరు. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అందరూ కూడా లేడీస్ క్యాంపసే కాబట్టి. సో అలా 2022లో బీఈడీ కంప్లీట్ అయింది. 2023 కరెక్ట్గా జూలై 13న నేను పామర్ క్యాంపస్కి వచ్చాం. ఫస్ట్ ఈ బీఈడీ కోచింగ్కి ఇక్కడే తీసుకోవాలి, ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పింది ఎవరు అంటే మా బాబాయ్ బి కృష్ణ అని. అతను కూడా ఒకప్పుడు అవనగడ్డలో స్టూడెంటే, అవనగడ్డలో సార్ వద్ద స్టూడెంటే. మా బాబాయ్ కూడా డిఎస్సి కోసం సోషల్ అసిస్టెంట్ అనమాట, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అయ్యారు అప్పుడు. కానీ అప్పుడు చాలా కాంపిటీషను, చాలా కారణాల వల్ల రాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ అతను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కింద పనిచేస్తున్నారు. అతని సలహా మేరకు నేను ఈ ప్రగతి ఇన్స్టిట్యూట్కి అడుగు పెట్టాను అనమాట. ప్రగతి ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు మా అబ్బాయి వయసు 1.5 సంవత్సరం కరెక్ట్గా. అప్పుడే అడుగులో వేస్తున్నాడు. చిన్నగా మాటలు, ముద్దు మాటలు అవన్నీ విడిచిపెట్టేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతవరకు అనుకునేదాన్ని, ఉండగలనా లేదా, బాబు ఉండగలడా లేదా అని. వాడు చక్కగా హ్యాపీగా మా అమ్మ వాళ్ళ దగ్గర మా అమ్మ నాన్న వాడిని మాకన్నా ఎక్కువగా చూసుకున్నారు. దానివల్ల మమ్మల్ని మర్చిపోయాడు కరెక్ట్గా చెప్పాలంటే. కాబట్టి ఏ రోజు అమ్మ అని అడగలేదు కూడా. నేను వాడి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ప్రగతికి వచ్చిన తర్వాత అందరినీ వదిలేసి వచ్చాం. సరే వాళ్ళు బాగానే ఉన్నారు, మనం వచ్చింది దేనికి, మనం వచ్చిన పని మనం చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళ గురించి బాధపడుతూ మనం మనసు అటు ఉంటే ఇక్కడ పుస్తకాల ముందు కూర్చున్నా అది పనిచేయదండి.
నేను అదే నమ్ముతాను. ఏదైనా ఒక పనిలోకి వెళ్ళామా పాత విషయాలు వదిలేయాలి, ఏ పనిలో ఉన్నామో ఆ విషయాలే గుర్తుంచుకోవాలి. అలా ఏ రోజు కూడా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు. కొన్ని గుర్తొచ్చినా కూడా కేవలం ఒక 5 నిమిషాలే, సరే బాగానే ఉంటారులే, వాళ్ళే సర్దుకుంటారులే, ఏది వచ్చి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది నీకు అనవసరం, నువ్వు వచ్చావు ఏ పని మీద వచ్చావు ఆ పనే చూసుకోవాలి, అంతకు మించి ఇంకేం ఆలోచించకూడదు. అలా 2023 జూలై 13న ప్రగతికి వచ్చాం. అది SGT కోచింగ్కి వచ్చాం. ఎందుకు అంటే బిఎడ్ వాళ్ళకి అప్పుడు SGT ఆప్షన్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంది. సో SGT కోచింగ్కి వచ్చిన తర్వాత బాగానే కోచింగ్ అది సాగుతుంది. అప్పుడు కూడా పూర్ణ సార్ చేతుల మీదుగా ఒక 4-5 సార్లు ప్రైజులు తీసుకున్నాను. ఆ ఉత్సాహంతో మళ్ళీ బాగా చదివేదాన్ని. ఒక్కోసారి వచ్చేది, ఒక్కోసారి ప్రైజులు వచ్చేది కాదు. అలా 2 నెలలు గడిచాయి. ఈలోగా సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిందండి, బిఎడ్ వాళ్ళు SGTకి పనికిరారు, అసలు ఎలిజిబుల్ కాదు అని. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్. మా అందరికీ కన్ఫ్యూజన్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, మేము నేర్చుకుంటే వేస్ట్ అయిపోయిందా లేకపోతే ఏంటి. ఈలోగా సార్ మాకు మాట ఇచ్చారు, ఏమని, మీరు ఎంతమంది ఉన్నా, కనీసం 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా నేను గ్యారంటీ కోచింగ్ స్టార్ట్ చేస్తాను, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కోచింగ్ స్టార్ట్ చేస్తాను, నన్ను నమ్మండి, నమ్మకం ఉంటే ఉండండి అని. ఇంకా సార్ మాట మీద నిలబడి ఇంటికి కూడా వెళ్ళలేదండి, ఉండిపోయాం. అలానే మేము SGTలో ఫీజు కన్సెషన్ ఇచ్చారు, ఆ ఫీజు డబ్బుతోనే స్కూల్ అసిస్టెంట్ కూడా మాకు రన్ చేశారు. అలా ఎవరైనా చేస్తారండి ఈ రోజుల్లో? అవకాశం ఉంటే మళ్ళీ ఫీజులు పెంచి కోచింగ్ ఇస్తారే తప్ప SGTకి కట్టిన ఫీజే స్కూల్ అసిస్టెంట్కి కూడా మాకు అసలు స్కూల్ అసిస్టెంట్కి ఫీజే తీసుకోలేదు, ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రం కట్టాం. అలా ఒక 3 నెలలు స్కూల్ అసిస్టెంట్ కోచింగ్ మంచిగా కంప్లీట్ అయిపోయింది. సార్ వాళ్ళు కూడా మంచి సబ్జెక్ట్ని అందించారు. ఎందుకంటే మేము ఎప్పుడో ఈ సబ్జెక్టు 2018లో వదిలేసాం. డిగ్రీలో బాటనీ జువాలజీ చదివాము. ఇప్పటికి వచ్చేసరికి మధ్యలో మళ్ళీ కెమిస్ట్రీ చేశాను పీజీ. ఈ 5 ఇయర్స్ బయాలజీ మీద గ్రిప్ పోయింది. కానీ ఇక్కడ సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ఆ నోట్స్, టెక్స్ట్ బుక్ని సింప్లిఫై చేసి చదివే విధానం, ఇవన్నీ కూడా ఇక్కడే నేర్చుకున్నామండి. నేర్చుకొని చక్కగా సబ్జెక్ట్ని అంతా గెయిన్ చేసుకొని ఇంకా నవంబర్తో కోచింగ్ అయిపోయింది, డిసెంబర్తో అయిపోయింది 2023. ఇంటికి వెళ్ళి ఒక నెల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ 2024లో అది మనకి నోటిఫికేషన్ అంటూ హడావిడి చేశారు. మళ్ళీ వెంటనే లగేజ్లు పట్టుకొని, నాతో పాటు మా వారు కూడాను ఎప్పుడంటే అప్పుడు లగేజ్లు మోసుకొని ఏదో ఒక ట్రైన్ ఎక్కేయడం, వచ్చేయడం, పామర్లో ఉండిపోవడం. అలానే 2024 ఫిబ్రవరిలో కూడా మళ్ళీ వచ్చేసాం రివిజన్కి. అలా ఒక రివిజన్ ఉండి ఇక్కడే మళ్ళీ టెట్ కూడా అప్లై చేసి, టెట్కి ఇక్కడి నుంచి పెడనా గ్రామంలో టెట్ పడిందండి. అప్పుడు కూడా టెట్ రాసాము. రాసిన తర్వాత టెట్ మార్క్స్ చూసుకుంటే అప్పుడు 127.11, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2లో 127.11. ఇంత టెట్ స్కోర్ రావడానికి గల కారణం, మేము ఫస్ట్లో SGT కోచింగ్ తీసుకున్నాం కదా, అది చాలా బాగా ఉపయోగపడింది. అంటే మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా వృధా కాదు. మేము ఎప్పుడు బాధపడలేదు, అయ్యో SGT 2 నెలలు వేస్ట్ చేసేసామే, మేము స్కూల్ అసిస్టెంట్ కదా, ఎప్పుడు అనుకోలేదు. అక్కడ తీసుకున్న కోచింగ్ మాకు టెట్ 2 రాయడానికి ఉపయోగపడింది. ఇంగ్లీష్ గ్రామర్ అవని, తెలుగు గ్రామర్, సైన్స్ 6th 7th సైన్స్, ఇవన్నీ కూడా సైకాలజీ మాకు టెట్ 2లో ఉపయోగపడింది. టెట్ 2 మంచి స్కోర్ వచ్చింది. తర్వాత ఇంకా మళ్ళీ కూడా ఉన్నాక ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ జూన్లో వచ్చేసాం ఇక్కడ పామర్లో మళ్ళీ ఫ్లోటింగ్ అయిపోయాక కనగాలు తీసుకెళ్లారు. అక్కడ రివిజన్లో కూడా ఒక రివిజన్ కంప్లీట్ చేసుకొని ఇంకా నా హెల్త్ కొంచెం సహకరించక ఇంక ఇంట్లోనే ప్రిపరేషన్ కొనసాగించాను. అది కూడా ప్రగతి ఆన్లైన్ కోచింగ్ టెస్ట్లు, ప్రగతి ఆన్లైన్ టెస్ట్లు తీసుకొని అవి రాసుకుంటూ మీ నోట్స్ దగ్గర పెట్టుకొని, టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టుకొని రోజు ప్రిపేర్ అవుతూ ఈరోజు 3 పోస్టులు రాశానండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒకటి రాశాను, అది 89.71 మార్క్స్ 100కి, 89.71. తర్వాత TGT సైన్స్ ఒకటి రాశాను, అది 77.8 మార్క్స్. తర్వాత TGT బయాలజీ రాశాను, అది 84.95 100కి. సో ఈ 3 కేటగిరీస్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. నిజంగా నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా వస్తుంది అని. కానీ కాంపిటీషన్ మనకు తెలియదు కదండి, ఇంకా భయం వేసేది, ఉద్యోగం వస్తుందా రాదా, ఇంత కాంపిటీషన్ ఉంది కదా అని చాలాసార్లు డిమోటివేట్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల, కష్టం చేసినప్పుడు ఫలితాన్ని అయితే ఊహించలేదు, కానీ ఫలితం వచ్చిన తర్వాత ఈ హ్యాపీనెస్ అంతా చూస్తే అనిపించింది, ఇంకా ఎంత హ్యాపీనెస్ ఉంటుందని తెలిస్తే ఆ కష్టపడడం ఇంకా ఒక 2 రెట్టింపు కష్టపడేదాన్నేమో అనిపించింది ఇంత హ్యాపీనెస్ చూసిన తర్వాత. ఎందుకంటే స్టేట్ ఫస్ట్ రావడం వల్ల
మేము అపాయింట్మెంట్ ఆర్డర్ అమరావతిలో తీసుకున్నాం. ఆ రోజు నాతో పాటు కొత్తగా జాయిన్ అయిన టీచర్లందరితో పాటు ప్రతిజ్ఞ ఇనిషియేట్ చేసే అవకాశం నాకు ఆ రోజు దక్కింది. సీఎం గారు, పక్కన లోకేష్ గారు, మాధవన్ గారు, ఆ ముగ్గురు స్టేజ్ మీద ఉంటుండగా నేను అందరి ముందు నించొని ప్లెడ్జ్ చెప్పడం నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారండి ఆ రోజు. అది ఎందుకు వచ్చింది అవకాశం అంటే స్టేట్ ఫస్ట్ రావడం వల్ల. స్టేట్ ఫస్ట్ ఎందుకు వచ్చింది అంటే నేను ప్రగతిలో అడుగుపెట్టి నా కష్టాన్ని నేను నమ్ముకుంటూ అప్పటి నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాను కాబట్టి ఈరోజు ఈ హ్యాపీనెస్ అంతా వచ్చింది. మనం ఎప్పుడైనా చదువుకున్నప్పుడు ఇది కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఒక్కసారి తర్వాత వస్తే ఎలా ఉంటుందో ఒక రెండు నిమిషాలు ఊహించుకోండి. వస్తే ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారా, ఇంత ఘనంగా ఇదవుతారా, ఇంత ఘన సత్కారాలు అందుకుంటారా, ఒక్కసారి ఊహించుకొని మళ్ళీ చదువులోకి వెళ్ళిపోవడమే మనం కష్టంగా అనిపించినప్పుడు. అలా మనం ఇలా అనుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం అనమాట. నేను ఫస్ట్ నా మార్క్స్ చూసుకొని అన్నింటిలో స్టేట్ ఫస్ట్ అని చూసుకున్నాక నా మనసులో వచ్చింది ఒకే ఒకటి, అంటే ప్రగతిలో సన్మానం చేస్తారు స్టేట్ ఫస్ట్ వస్తే. అది నాకు ఒక్కరిదానికే కాదు, నా కుటుంబ సభ్యులందరికీ, మా అమ్మ నాన్న అత్త మామ ఎవరు వస్తే అందరికీ ఘన సన్మానం చేస్తారు. ఆ ఒక్క హ్యాపీనెస్ నిజంగా మర్చిపోలేను. అది నిజంగా ఎవరైనా వాళ్ళు ఫీల్ అవుతానే అనుభవించగలరు చెప్పే మాటల కన్నా. సో త్వరలో ఇక్కడున్న ప్రగతి స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి హ్యాపీనెస్ని పొందాలని, మీ పేరెంట్స్కి కూడా ఈ హ్యాపీనెస్ని అందజేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకొక చిన్న మాట, ఈ జర్నీలో అంతట్లో కూడా నాకున్న ఆలోచనని ప్రేరణగా స్టార్ట్ చేసింది నా భర్త. అంటే తన ముందుని నడిపించాడు. మా బాబును చూసుకొని మాకన్నా ఎక్కువగా చూసుకున్న మా తల్లిదండ్రులు. ఏ రోజు కూడా అత్తయ్య మావయ్య నువ్వు పండగలకి ఎందుకమ్మా ఊరు రావట్లేదు, చుట్టాలందరూ అడుగుతున్నారు, లేదు అంటే ఊర్లో వాళ్ళు అడుగుతున్నారు, ఇంటి పక్క వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడూ అనలేదండి. పండగలు వస్తుంటాయి పోతుంటాయి, నువ్వు చదువుకో, తర్వాత చూద్దాం, ఇవన్నీ ముఖ్యం కాదు అని నాకు మోటివేషన్ ఇచ్చారండి మా మావయ్య గారు, మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారు రాలేదు ఈరోజు, మావయ్య గారు వచ్చారు. అలా నా కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్గా నిలిచారు ఈ జర్నీలో. నా ఒక్కరిదాని వల్ల ఇది కారణం కాలేదు. నాకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన నా గురువులు, ప్రగతిలో ఉన్న నా గురువులు, ఇంకా నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులందరికీ ఈ విజయాన్ని నేను అంకితం చేస్తున్నాను. ఈరోజు జీవితంలో ఇంతకన్నా గొప్ప విజయాన్ని, ఇంతకన్నా గొప్ప ఆనందాన్ని నేను పొందలేనేమో. నిజంగా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పొందిన ఈ సక్సెస్ ఈ అంత తలుచుకుంటే ఇంకా జీవితంలో ఇంతకన్నా గొప్ప హ్యాపీనెస్, గొప్ప మూమెంట్ నా లైఫ్లో రాదేమో అనుకుంటున్నానండి. అంత గొప్ప విజయాన్ని నాకు డిఎస్సి అందించింది, ముఖ్యంగా ఈ ప్రగతి సంస్థ అందించింది. దీనికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను, ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉంటాను నా మనసులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సేమ్ క్వశ్చన్ అడుగుదాం అనితేని కూడా, నీ జీవితంలో అత్యంత బాధాకరమైన టైము, అత్యంత ఆనందకరమైన టైము? అత్యంత బాధాకరం అంటే నేను మా బాబుని అంటే పుట్టినప్పటి నుంచి 1 year వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. చిన్నప్పటి నుండి వాళ్ళే చూసుకోవడం. ఏ ఫంక్షన్ మరి నేను కోచింగ్లో ఉండిపోయాను కదా, ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా బాబుని వెంట పెట్టుకొని వెళ్ళడం. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్న రాలేదా, వాళ్ళ అమ్మ లేదా, ఏం చదివేస్తుంది పెళ్ళైన తర్వాత, ఇలా రకరకాల మాటలు అనడం, వాళ్ళు కొంచెం బాధపడడం. కానీ నా దగ్గరికి రాకపోయినా ఆ విషయాన్ని ఎవరి ద్వారా తెలిసేది కదా, అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. ఒకరోజు చాలా బాధ అనిపించి, ఎప్పుడు దేవుడిని నమ్ముతాను కానీ మన కష్టమే మనం చేసే శ్రమ మనకు ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతాను. రోజు దేవుడికి వెళ్ళి మొక్కేస్తే అది ఇస్తుందని నమ్మను. కానీ ఎందుకు ఒకరోజు బాగా బాధ అనిపించి గుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడలేదండి, జస్ట్ కూర్చున్నా అంతే. ఎందుకు నోటిఫికేషన్ రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఈ బాధ అంతా మాకు అంటే ఇక్కడతో ఆపేద్దామా, లేదంటే ఇక్కడతో ఆపేస్తే ఏంటంటే చిన్నప్పటి నుంచి 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించారు. ఇద్దరు ఏమీ జాబులు కాదు, కొన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా కాదు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశారు. మేము పుట్టిన తర్వాత మా చదువుల కోసం వైజాగ్ వచ్చేసారు. వచ్చిన తర్వాత మా నాన్నగారు కార్ డ్రైవర్లా పనిచేశారు, లాయర్ని తిప్పేవారు, డాక్టర్ని తిప్పేవారు కార్లోని, ఇలా టీచర్స్ తిప్పేవారు. మాకు ఏం చెప్పేవారు, మీరు కూడా వాళ్ళ గొప్పవాళ్ళు అవ్వాలమ్మా, మీరు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి. వాళ్ళకి ఏం చదవాలో కూడా తెలియదండి. మంచి స్థాయికి వెళ్ళాలి, చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అప్పుడే విలువ. మనకు ఊర్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి ఎవ్వరు అడగరు, మీరు చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఒక్క మాటే చెప్పేవారు. ఈరోజు గర్వంగా మా నాన్నగారు ఆటోలో రోజు నన్ను స్కూల్కి డ్రాప్ చేస్తారండి.
ఇదివరకు లాయర్లని, డాక్టర్లని అందరినీ ఈరోజు మా డాడీ నన్ను తీసుకెళ్తున్నారండి. నిజంగా అది నాకు ఎంతో ఆనందకరం. బాధ వేసిన సంఘటన కూడా అంతే. చుట్టుపక్కల వాళ్ళు చాలా మాట్లాడి చాలా బాధపడినారు. గుడిలో కూర్చొని ఎందుకమ్మా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఏంటి మా పరిస్థితి ఏంటి, ఇంకా చదువుదామన్నా మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదే ఈ సిచ్యువేషన్ని అని ఒక బాధపడిన సంఘటన అదే సార్. ఆనందకరమైన క్షణం అదే సార్. నేను మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత అన్ని జోన్స్లో టీజీటీ చూడని ఏ జోన్లో చూసినా ఫస్ట్ నా పేరే, వెతుక్కోవాల్సిన పని కూడా లేదు, చూడగానే నా పేరే కనిపించింది. అన్నీ చూసుకున్నాక అది కూడా నైట్ ఎంతకి రిలీజ్ చేశారు, 12:30కు 1 గంటకు నిద్ర లేకుండా. మా బావగారు ఏంటి, మా అన్నయ్య ఏంటి, అందరూ మా హస్బెండ్ ఫోన్లు పట్టుకునే ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ సెలక్షన్ లిస్టు, చూద్దాం, మార్కులు బాగానే వచ్చాయి కదా, అసలు ఏమవుతుంది ఏంటి అని. అప్పుడు చూసుకున్న నా మనసులో వచ్చింది ఒకటండి, నాతో పాటు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచిగా సత్కారం జరుగుతుంది, సన్మానం చేస్తారు. అదొక్కటే నా జీవితంలో బాగా సంతోషం అనిపించిన సంఘటన. తర్వాత ఇంతకన్నా ఏం కావాలంటే ఒక ఆడపిల్లకి పుట్టినప్పుడు అమ్మ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మంచిగా సత్కారం జరిగి వాళ్ళు చాలా సంతోషం. అలానే మా మామయ్య గారు, మా అత్తయ్య ఊరిలో కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇంతకన్నా నేను చేసిన కష్టానికి ఇది చాలా ది బెస్ట్ సక్సెస్. ఇటు సైడ్ వీళ్ళు హ్యాపీ, ఇటు సైడ్ వాళ్ళు హ్యాపీ. అదే నేను నా జీవితంలో చాలా మంచి ఆనందం కలిగిన ఇదండి. సింపుల్ సెంటెన్స్, సలహా, నాట్ కాంప్లెక్స్, నాట్ కాంపౌండ్. డిఎస్సి ఈ 3 అక్షరాల్లో డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ, కమిట్మెంట్. సిన్సియారిటీ, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. డెడికేషన్, సిన్సియారిటీ, కమిట్మెంట్. సిన్సియారిటీ, నిన్ను మోసం చేసుకోకూడదు, నీకు నువ్వు సాకులు చెప్పుకోకూడదు, వేరే వాళ్ళకి అవసరం లేదు. ముందు నీకు నువ్వు నిజాయితీగా ఉండి నిజంగా కష్టపడితే అదే నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.